హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ అండ్ ట్రేడర్స్. ఇది టుడే వీడియో గైస్. నిన్న వీడియో నేను అప్లోడ్ చేయాలి. అది లాస్ట్‌లో పెడతా చూడండి. మనకి లాస్ వచ్చిందా? ప్రాఫిట్ వచ్చిందా? అని. ట్రేడ్ తీసుకున్నప్పుడు నేను వీడియో అనేది రికార్డ్ చేయలేదు గైస్. జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకేం అర్థం కాదు. 5 మినిట్స్‌లో చూసుకున్నా గైస్. ఇక్కడ మనకి స్ట్రాంగ్‌గా సపోర్ట్ అనేది ఉంది. అలాగే 1 అవర్‌లో కూడా చూసుకున్నా. 1 అవర్‌లో ఇక్కడ చూడండి గైస్ 3 టైమ్స్ అనేది మనకి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళిందని నేను ఇక్కడ సపోర్ట్ డ్రా చేసుకున్నా. మనకక్కడ వరకు రీచ్ అయితే మళ్ళీ అక్కడ నుండి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ ఎళ్తే మనం కాల్ సైడ్ అనేది ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దామని నేను అక్కడ సపోర్ట్ డ్రా చేసుకున్నా 1 అవర్‌లో. అలాగే 5 మినిట్స్‌లో వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి గైస్ నిన్న లాస్ట్ మొమెంట్‌లో మొత్తం మార్కెట్ అంతా సైడ్ వేస్ అనేది ఉంది. నేను కాల్ వచ్చేసి 25,500 సెలెక్ట్ చేసుకున్నా. అలాగే పుట్ వచ్చేసి 25,500 అని సెలెక్ట్ చేసుకున్నా. సేమ్ ప్రీమియమ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. గైస్ అక్కడ చూడండి మనకి 3, 4 టైమ్స్ అనేది మార్కెట్ రిజెక్షన్ తీసుకుంది. అక్కడ నుండి ఏమన్నా రిజెక్షన్ తీసుకుంటే నేను పుట్ సైడ్ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్నా. మార్కెట్ ఒకవేళ అప్ సైడ్ ఓపెన్ అయ్యి అక్కడి వరకెళ్ళి మార్కెట్ అక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటే నేను ట్రేడ్ తీసుకున్నప్పుడు వీడియో రికార్డ్ చేయలేదు. ఒకసారి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా చూడండి గైస్. వన్ మినిట్‌లో చూడండి గైస్. ఇక్కడ క్యాండిల్ అనేది అప్ సైడ్ స్ట్రాంగ్‌గా బుల్లిష్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. అక్కడ నుండి మార్కెట్ అనేది ఆ క్యాండిల్ అనేది బ్రేక్ చేయలేకపోయింది. మళ్ళీ అక్కడ నుండి మార్కెట్ రెడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయింది చూడండి. స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయింది. అక్కడ ఆ క్యాండిల్‌లో నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నా. స్టాప్ లాస్ వచ్చేసి పైన అప్ సైడ్ అనేది పెట్టుకున్నా. క్యాండిల్ హైన. అక్కడ నుండి టార్గెట్ ఇక్కడి వరకు పెట్టుకున్నా గైస్. ఈ గ్యాప్ ఫిల్ చేసి మార్కెట్ అనేది మళ్ళీ ఇక్కడ నుండి మనకి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటదేమో అని ఇక్కడి వరకు టార్గెట్ అనేది పెట్టుకున్నా. ఇక్కడ మళ్ళీ 200 మూవింగ్ యావరేజ్ ఉంది కదా 1 మినిట్‌లో. అక్కడ నుండి మనకి మార్కెట్ ఏమన్నా రిజెక్షన్ తీసుకుంటదేమో అని అక్కడ వరకు నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేశా పుట్ సైడ్. ఇక్కడ చూడండి గైస్ నేను ఎంట్రీ అనేది ఇక్కడ ప్లాన్ చేశా. స్టాప్ లాస్ వచ్చి నేను 10 పాయింట్స్ పెట్టుకున్నా గైస్. టార్గెట్ వచ్చేసి మనం క్యాండిల్ హైనే పెట్టుకున్నా. 1:2 అనేది ఉంది మనకి రిస్క్ రివార్డ్ అనేది. ఆల్మోస్ట్ నేను 22 పాయింట్స్ అనేది క్యాప్చర్ చేశా. మనకి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటదేమోనని అక్కడే ఎగ్జిట్ అయ్యా. చూడండి గైస్ నేను పుట్ సైడ్ 1 లాట్‌తోనే చేశా గైస్. 128లో నేను ఎంట్రీ అయ్యా. 150లో ఎగ్జిట్ అయ్యా. ఓవరాల్ మన ప్రాఫిట్ వచ్చేసి 1394 రూపీస్ అని టుడే ప్రాఫిట్. 1 లాట్‌తోనే గైస్ మనం చేసింది. 1:2 అనేది ఈ ట్రేడ్‌లో మనం తీసుకున్న రిస్క్ రివార్డ్ అనేది.
ఓకే గైస్, ఇది నిన్న ట్రేడ్. నిన్న నేను స్టాక్స్లో చేసా, హెచ్సిఎల్ స్టాక్లో చేసా. మనం స్టాప్ లాస్ వచ్చేసి 12 పాయింట్స్ పెట్టుకున్నాం. టార్గెట్ వచ్చేసి 30 పాయింట్స్ పెట్టుకున్నా గైస్. ఫస్ట్ టార్గెట్ మనకి ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, ఇక్కడ వరకు పెట్టుకున్నా 15 పాయింట్స్కి. సెకండ్ టార్గెట్ అక్కడ పెట్టుకున్నా గైస్. ఇక్కడ చూడండి గైస్, మనకి అక్కడ నుండి మార్కెట్ అనేది అప్ సైడ్ అనేది మూవ్ కావట్లేదు. అక్కడ నుండి మనకి స్ట్రాంగ్గా రిజెక్షన్ క్యాండిల్స్ అనేవి క్లోజ్ అయ్యాయి చూడండి. అందుకని నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను గైస్. ఎలాంటి స్టాక్ రికమెండేషన్ నేను చెప్పట్లేదు గైస్, ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. నేను స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ చేసుకున్నా గైస్, ఇంకా మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్ళిందని. స్టాప్ లాస్ 4 పాయింట్స్ పెట్టుకున్న, టార్గెట్ 30 పాయింట్స్ ఉంది. మనకి 7 పాయింట్స్ అనేది మూమెంట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ మనకి 800 వరకు వెళ్ళింది మార్కెట్. ఆల్మోస్ట్ మనకి 800 ప్రాఫిట్ చూపించింది. బట్ నేను టార్గెట్ కోసం వెయిట్ చేశా గైస్. మళ్ళీ అక్కడ నుండి మనకి ఫిబొనాచి రీట్రేస్మెంట్లో అక్కడ నుండి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందేమోనని నేను అక్కడికి ఎగ్జిట్ అయ్యా గైస్. ఓకే గైస్, ఇది నిన్న పిఎన్ఎల్లో నేను చేసిన ట్రేడ్ 330 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చూస్తున్నాను కానీ లైక్ చేయట్లేదు గైస్, ఒక లైక్ చేయండి. టుడే మీ ప్రాఫిట్ అంతా కూడా కామెంట్ చేయండి. ఓకే గైస్, బై గైస్, టేక్ కేర్.